హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఈ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో అయితే స్టార్ట్ అయిపోయాయి. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో మన సబ్స్క్రైబర్స్ అడిగితే వాళ్ళ కోసమేనండి ఈ స్పెషల్ వీడియో. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నెల 1వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్లో అప్లికేషన్స్. ఈ నెల 30th వరకు ఉంటుందండి. దీని రిజల్ట్ కూడాను ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చే నెల 12వ తారీఖు అయితే ఇస్తామని చెప్పి టెంటేటివ్ డేట్ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే ఎక్కడెక్కడ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందనేది మొత్తం మన డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి అయితే చూసుకోండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానీ ఇవన్నీ కానీ ఈ రెస్పెక్టివ్ ఈ క్యాంపసెస్లో 7వ నెల 1వ తారీఖు నుంచి జాయిన్ అవ్వాలి అన్నట్టు మనకి ఒక డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. ఇంకోటి ఎవరెవరు ఈ అప్లై చేయొచ్చు అనేది అండి, 10th క్లాస్ ఎగ్జామ్ మన 25-26 అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఈ అప్లికేషన్ ఫీజు వచ్చి 400 రూపాయలు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 250 రూపీస్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ రెలవెంట్ డాక్యుమెంట్స్ స్పెషల్ కేటగిరీ కింద ఎవరైనా పిహెచ్ కేటగిరీ కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఇలా ఉంటే ఆ అడిషనల్ సర్టిఫికేట్స్ కూడాను ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే సదరన్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ నుంచి తీసుకుంది కంపల్సరీ అయితే చేయాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈ స్టడీ సర్టిఫికేటు ఇలాంటివన్నీ. అలాగే ఈ ఎలిజిబిలిటీ ఇందాక చెప్పినట్టు ఈ 2026 10th క్లాస్ రిలేటెడ్ వాళ్ళు కానీ ఈ సిబిఎస్ఈ ఐసిఎస్సి రిలేటెడ్ ఈ 35 లోపు రిజల్ట్ వచ్చే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నెల 30th. అలాగే కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉండేవాళ్ళు 95% ఉందనండి. నెక్స్ట్ 5% వచ్చి నాన్ లోకల్ స్టేటస్ కింద, మిగతా వాళ్ళు ఏ స్టేట్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చి అంటే ఈ ఎస్సీ ఎస్టీ లేకపోతే ఓబీసీ కేటగిరీ కానీ ఇదంతా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలాంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుందో మొత్తం ఆ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అన్నిటికీ ఈ దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్లో అయితే ఉంటుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి? మనకి ప్రెసెంట్లీ 4 క్యాంపస్లు అయితే ఉన్నాయండి. ట్రిపుల్ ఐటీ నూజివీడు, ట్రిపుల్ ఐటీ ఇడుగులపాయ, ట్రిపుల్ ఐటీ ఒంగోలు, ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం. ప్రతి ట్రిపుల్ ఐటీకి వచ్చి 1100 సీట్స్ అండి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా 10%తో పాటు. సో 4400 సీట్స్కి అయితే ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. దీంట్లో ఏంటంటే ఒక డిప్రివేషన్ స్కోర్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన ఈ రూరల్ ఏరియాస్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుంటారు కదా, వాళ్ళ కోసం ఒక 4% ఏంటంటే ఈ కేటగిరీ మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే ప్రతి సబ్జెక్ట్కి 4% అంటే 100 మార్క్స్ ఒక 4 మార్క్స్ చొప్పున యాడ్ అవుతుందండి. సో ఇది చాలా బెనిఫిట్ రూరల్ ఏరియాస్లో. అందున ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పేద పిల్లలకి, ఈ ఎస్ఎస్సిలో బాగా రాణించిన వాళ్ళకి కంపల్సరీ సీట్ రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలాగే సపోజ్ మార్క్స్ సేమ్ వచ్చి టై జరిగితే ఏం జరుగుతుందో చాలామంది అడుగుతుంటారు కదా. ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్కి కనుక టై అయితే ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. నెక్స్ట్ సైన్స్, ఇంగ్లీష్, సోషల్, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్లో. లేదనుకుంటే ఆ ఇద్దరిలో అన్నీ ఈక్వల్ అయిన తర్వాత ఎల్డర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకి రావచ్చు. ఇలా 7th వచ్చేందంటే లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్లో తక్కువ నెంబర్ ఉందని చూస్తారు. అంటే ఒక 7 పారామీటర్స్ చూస్తారండి టై అయితే జనరల్గా. అలాగే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా గనక ఆన్లైన్ అప్లికేషన్లో క్లెయిమ్ చేసుకోకపోతే కంపల్సరీ వాళ్ళు జనరల్ కేటగిరీ కిందే అప్లై అయిపోతారు. ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నప్పుడే మీరు ఖచ్చితంగా ఏ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలో మనం రాయాలి. ఇన్ కేస్ మీరు ఆ ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయిన తర్వాత కనుక మీరు వెళ్ళటానికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది ఉండండి. వన్స్ సపోజ్ మీరు నూజివీడ్కే సెలెక్ట్ అయిపోతే నూజివీడ్లోనే జాయిన్ అవ్వాలి, నూజివీడ్లోనే చదువుకోవాలి. ఇది 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ ఉంటుంది, పియూసీ ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఇది. ఇంకోటి ఏంటంటే వన్స్ మీరు కనుక జాయిన్ అయిన తర్వాత 2 yearsలో అంటే పియూసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళిపోతామంటే ఒక ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకొని రెలవెంట్ ఫీస్ కానీ ఇంకా అన్ని రకాల అంటే మార్క్స్ కానీ అన్ని కరెక్ట్గా ఉంటే మీకు స్టడీ సర్టిఫికేట్ ఇచ్చి టీసీ ఇచ్చి అయితే మీరు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంజనీరింగ్లో అయితే ఆ ఛాన్స్ అయితే ఉండదు. కంప్లీట్ ఇది 6 years ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కోర్స్ అండి. ఆ పేమెంట్ ఫీజ్ ఎలా ఉంటుంది అనేది అది మొత్తం ఇప్పుడు మనం ఒకసారి అవి కూడా చూద్దాము. కౌన్సిలింగ్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే
అడ్మిషన్ ఫీ కింద 1000 రూపీస్ అయితే పే చేయాలి. 500 అదే 500 వచ్చి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఒక ఇన్సూరెన్స్కి 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒక కాషన్ డిపాజిట్ యాజ్ యూజ్ ఒక 1000 రూపీస్. అలాగే హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఒక 1000 రూపాయలు. సో మొత్తానికి 4200 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ 3700 రూపీస్ పే చేయాల్సి వస్తుంది అడ్మిషన్స్ ఫీ కింద. మిగతా ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఇంకోటి ఈ ట్యూషన్ ఫీ, మెస్ ఫీ ఛార్జెస్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్యూషన్ ఫీ 45,000 పర్ యానం అండి ఫర్ పియూసీ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్కి అయితే. అదే 50,000 వచ్చి బీటెక్ ప్రోగ్రామ్కి. అదే ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ వసతి దీవెన ఈ ఫీజ్ రీంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాంట్లో కనుక ఉండుంటే ఇది మాఫీ అయిపోతుంది. సపోజ్ జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇవన్నీ పే చేయాలి. అలాగే మెస్ ఫీజ్ కూడాను 3,500 పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ వస్తుంది. అది కంపల్సరీ అయితే పే చేయాలండి. ఈ ఆర్జీయూకేటీలో నేను చెప్పినట్టు 1000 స్టూడెంట్స్ అన్నాను కదా, అలాగే 10% ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. సో 1100 సీట్స్ లెక్కన అందరికీ ఈ ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇంకోటి చాలా మెయిన్ మనం మళ్ళీ చెప్పేది ఏంటంటే, వన్స్ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ IIIT ఇంకో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రకారం వెళ్ళదు. అలాగే ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బీటెక్లో అంటే సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, సిఎస్సి, అలాగే IEEE, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ మెటలర్జికల్స్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి. ఎక్స్క్లూసివ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్స్ కేవలం నూజివీడు, ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయమలో మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని క్యాంపసెస్లో కూడా ఉంటాయి. అలాగే ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఒంగోలు క్యాంపస్లో ఉండే వాళ్ళకి, ఈ పియూసీ స్టూడెంట్స్ వాళ్ళు ఆర్కే వ్యాలీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ లేదంటే మీరు అప్లై చేసినప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన డిస్క్రిప్షన్లో వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాను. అది 10 to 5 వర్కింగ్ డేస్, 10 to 5 PM వర్కింగ్ డేస్లో అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తాయి. అలాగే ఈమెయిల్ కూడా ఉందండి. ఏదైనా పేమెంట్ గ్రీవెన్సెస్లో కానీ అడ్మిషన్స్లో కానీ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఈ పియూసీ కోర్సు ప్లస్ ఈ రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ అనేది 6 years. IIIT మీకు అందరికీ తెలిసిందే, వెల్ నోన్ యూనివర్సిటీ అండి మన ఆంధ్రప్రదేశ్లో. సో అన్ని రకాల పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచిగా ఉంటుంది. సో ఈ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు, అలా గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలపండి, మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.